పేరిట మరి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నామండి. దేవుడు మన జీవితాల్లో మంచి పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించాడు. పునరుద్ధాన దినమందు మనం ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కొన్ని పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధపరుచుకుందాం. దేవుణ్ణి ఆరాధించిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. గొర్రెల కాపరి రాజుగా మారాడు అంటే ఆయనకున్న టాలెంట్ యుద్ధాలు చేయడం కాదు, కానీ ఆయనకున్న టాలెంట్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. అటువంటి కృప, అటువంటి గొప్ప ఆదరణ మనం కలిగి ఉండాలి. కొన్ని పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ రకంగా మిమ్మల్ని రక్షించుకొని ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ పునరుద్ధాన దినమందు ప్రభా మీ సన్నిధిలో కూడి మేమందరం మిమ్మల్ని స్థించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మీరే మహిమ తెచ్చుకోనండి ప్రభా. కూడిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. యేసయ్య ఈ ఆరాధన ఈ కూడిక అంతటిని కూడా మీ చేతుల్లో పెడుతూ మీరే మహిమ తెచ్చుకోనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడైన నా దేవ, నా సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఈ ఆరాధన మీరు స్వీకరించండి ఆయన. మా ఆరాధన మీకేనా తండ్రి, మా ఆరాధన మీకే తండ్రి. హల్లెలూయా. అందరం ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిద్దాం ఆయన సన్నిధిలో. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించవయ్యా. హల్లెలూయా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో
ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా. ఓ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా. యేసయ్యా మీకు వందనాలు ప్రభు. నీవు లేకుండా మేము బ్రతకలేం ప్రభు. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడచివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవు నాయన, మా చింతలన్నీ తీర్చే దేవుడవు నాయసయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యను నేనుంటానని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. అవును నాయన, మీరు మా చింతనుండగా, మీరు మా మధ్యనుండగా మాకు చింతేలా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాటతో మనం దేవుని స్తుతించుకుందాం. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెతికిన కొదువలేదు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. హల్లెలూయా. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు.
శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. నోకలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. ప్రాణముకు సేదదితి ఆత్మతో నింపు ప్రభు. ప్రాణముకు సేదదితి ఆత్మతో నింపు ప్రభు. నీ బ్రతుకు దినములెల్లా కృపణను వెంబడించును. నీ బ్రతుకు దినములెల్లా కృపణను వెంబడించును. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. అందరూ చెప్తామా? దేవుని వెదకిన కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. యేసయ్యా, మిమ్మల్ని వెతికితే మాకు కొదువు ఉండదు నాయన. యేసు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు మీకే వందనాలు. లెక్కించలేని కార్యములతో మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు మీకే వందనాలయ్యా. యేసు లెక్కించలేని మేలులతో, లెక్కించలేని ప్రభా కృపతో మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు మా బ్రతుకులో, మళ్ళీ చెప్దామా? ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. హల్లెలూయా. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు మేము పాడేదం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
ఈ గొప్ప కృపనిచ్చి మిమ్మల్ని ఆరాధించే వరకు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని విధాలా మీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపించి ఈ ఆరాధన అంతటిని కూడా ప్రభా మీరు నడిపించుకొని ప్రభా ఈ ఆరాధన మీ అధ్యక్షతను నడిపించుకొని మీరు మహిమ తెచ్చుకున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఎంతమంది బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో అవసరతలన్నీ మీ నామలో తీర్చబడాలి ప్రభు. తీర్చబడడానికి సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకొనమని జరగబోయే కార్యక్రమం అంతటి కూడా మీ చేతుల్లో పెడుతూ యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈ యొక్క పరిశుద్ధ దినమున, ప్రభు దినమున మరి స్క్రిప్చర్ రీడింగ్ కొరకు బైబిల్ గ్రంథం తెరవండి. కొత్త నిబంధనలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకున్నాము. 2 Peter chapter 1 verses 1 to 11. మీరందరూ మీ బైబిల్ గ్రంథములు తెరిచి దేవుని వాక్యమును చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారన్నట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టెల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. Greetings to you all in the name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. What a joy to meet you all through this online service one more time. ఈ ఒక ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరొకసారి మీ అందరినీ కలుటకు ఎంతో సంతోషముగా ఉన్నది. Our God is good. మన ప్రభువు మంచివాడు. Beyond our imagination, always our God did great things. మనము ఊహించిన దానికంటే మన ప్రభువు గొప్ప కార్యములు మన నిమిత్తం చేయువాడు. I believe this morning as well, the Lord is going to do great things in your life. నేను నమ్ముచున్నాను ఈ ఉదయకాలము మన జీవితంలో ప్రభువు గొప్ప కార్యములు చేయనని. Amen. ఆమేన్. What a joy to meet you all again. మీరందరినీ ఈ విధంగా కలువడం ఎంత సంతోషంగా ఉన్నది. I hope that everybody is keeping well. నేను అనుకుంటున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని. And the Lord will continuously bless you and keep you. ప్రభు మిమ్మల్ని భద్రపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తున్నాను. And this morning I would like to give you a few updates what we have in our church, what we are doing this week. మన చర్చ్ మినిస్ట్రీలో మరి ఈ వారం జరగబోయే వాటి గురించి నేను మీకు తెలియపరచాలని ఆశించుచున్నాను. Every day through Google Meet we have a continuous prayer, so please everyone take part in it. గూగుల్ మీట్ ద్వారా మరి దినమునకు 3 సార్లు మరి మీటింగ్ జరుగుతున్నది. ఈ వారం పొడుగునా మీరందరూ దయచేసి దాంట్లో పాల్గొనండి. This week onwards, every Friday there will be a fasting and prayer exactly morning 10 o'clock to 12 o'clock, which will be exclusively in Telugu language. మరి ఈ శుక్రవారం నుంచి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు
మరి ఉపవాస ప్రార్థన ఉంటుంది. So please everybody attend that. దయచేసి అందరూ మీరు పాల్గొనండి. For young people, every Saturday there is a special youth meeting. Please don't forget to attend. మరి యవనస్తుల కొరకు ప్రతి శనివారము యూత్ మీటింగ్ గూగుల్ మీట్ ద్వారా జరుగుతున్నది. దయచేసి దానిని మీరు పాల్గొనండి. Also Sunday evening 4 o'clock we have Sunday school. అదే విధంగా మరి చిన్నపిల్లలకు సండే స్కూల్ ఆదివారము సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. And evening 6 o'clock we have a teen service. అదే విధంగా మరి టీనేజర్స్ కోసము 6 గంటలకి కార్యక్రమం ఉన్నది. Please everyone take part in it. దయచేసి ప్రతి వారు తమ తమ గ్రూపులను బట్టి జాయిన్ అవ్వండి. The Lord will bless you more and more and more. ప్రభువు మిమ్మల్ని మరింతగా దీవించును గాక. Let's listen God's word. ఈ ఉదయకాలము దేవుని వాక్యం విందాము. I praise God for 3 continuous weeks that our dear pastors from Andhra Pradesh and Telangana, they came and spoke to us. The Lord did greater things. మరి గతించిన 3 వారములుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల నుంచి ప్రభు సేవకులు దేవుని వాక్యమును ఆన్లైన్ ద్వారా మీకు అందించారు. Exodus chapter 15 verses 26. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. This word, this month beginning, God gave to me. ఈ యొక్క నెల ఆరంభంలో ప్రభు ఈ వాక్యమును నాకు ఇచ్చారు. You must obey the Lord your God and do what he says is right. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. If you obey all his commandments and keep his rules, ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల I will not bring on you any of the sicknesses I brought on the Egyptians. మీరు ఇట్లా చేస్తే నేను ఐగుప్తీయులకు కలుగ చేస్తున్న రోగములలో ఏదియు మీకు రానియను. I am the Lord who heals you. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. The word what they use, I am the Lord who heals you, is little different. ఇక్కడ ట్రాన్స్లేషన్ లో నిన్ను స్వస్థపరచు యెహోవా అన్నది కొంచెం ప్రత్యేకంగా ఉన్నది. It's supposed to be for us, somebody is doing everything. అది మరి ఆదిమ భాషాంతరంలో చూస్తే అది మన నిమిత్తము మరొకరు చేసినదిగా ఉంటుంది. And Lord Jesus Christ, he did everything on the cross behalf of us. మన కొరకు సమస్తమును ప్రభువైన యేసు సిలువలో కార్యము జరిగించారు. Here God gives one condition. ఇక్కడ ప్రభువు ఒక కండిషన్ ఇచ్చారు. I am ready to do everything for you. Behalf of you, I am ready to do everything. మీ నిమిత్తము నేను సమస్తమును చేయుటకు సిద్ధంగా ఉన్నాను. What I did in the Calvary, the same way I am ready to do everything for you. ఆ కలువరి సిలువలో ఏ విధంగా చేయబడినదో ఆ విధంగా నేను మీకు సమస్తమును చేస్తాను అని. I carried your burden. మీ యొక్క భారములన్నీ నేను మోసి ఉన్నాను. I carried your poverty. మీ యొక్క పేదరికమును నేను మోసి ఉన్నాను. I took wounds in my hands so that you can be healed. నా చేతుల్లో గాయములు తీసుకున్నాను మీరు స్వస్థపడినట్లుగా. I gave everything just because of you. మీ కొరకు నేను సమస్తమును ఇచ్చి ఉన్నాను. The same way during this pandemic situation I can do all things for you. అదే విధంగా ఈ యొక్క పాండమిక్ లో సమస్తమును నేను మీ కొరకు చేయగలను. But only thing that before I do, I ask you one question, will you obey me? అయితే ఇవన్నీ చేయటకు ముందు మీకు ఒక ప్రశ్నను దేవుడు వేస్తున్నాడు, మీరు నాకు విధులై ఉంటారా? Even in this word God asked one condition, that will you obey me? You must obey the Lord God whatever he says. అయితే ఇక్కడ ఒక నిబంధన ఏంటంటే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటికీ మనం విధేయులై ఉండాలని. Listen carefully this morning. ప్రియులారా శ్రద్ధగా ఈ ఉదయకాలంలో వినండి. Obedience is what God says. దేవుడు విధేయత గురించి మాట్లాడుతున్నాడు. When he says, దేవుడు మాట్లాడినప్పుడు how he says it, ఆయన ఏ విధంగా చెప్పినప్పటికీ, for whatever reason he says it, ఏ కారణమునగా ఆయన చెప్పినప్పటికీ, or through whom he says it, ఆయన ఎవరి ద్వారా చెప్పినప్పటికీ, it is not a matter that through whom or when or how, but we need to obey for everything whatever God asks us to do. ఆయన ఏ విధంగా చెప్పినా, ఎవరి ద్వారా చెప్పినా, ఎందుకు చెప్పినా
ఏదైనప్పటికీ దేవుడికి మన విధేయులు ఉండవాలని ఆయన కోరుచున్నాడు. I am going to give you 7 points that how we can obey. ఏడు పాయింట్లు మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను, ఏ విధంగా మనం విధేయులు We ఉండవాలి. can obey our heavenly Father if we do 7 point whatever I say, if you listen carefully. ఈ యొక్క ప్రసంగంలో మరి 7 బిందువులు మేము మీ ముందుకు తీస్తామనుకుంటున్నాను, ఏ విధంగా మనము దేవుని మాటకు విధేయులై ఉండవలనని. Number 1, మొదటిగా everybody will not obey the Lord, only the person who trusts the Lord God. ప్రతి వారు దేవునికి విధేయులు ఉండలేరు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు దేవునికి విధేయులై ఉంటారు. I hope that you trust Lord Jesus Christ. నేను విశ్వసిస్తున్నాను మీరు దేవుని నమ్ముచున్నారు, యేసు ప్రభుని. I believe him completely. నేను పూర్తిగా దేవుని నమ్ముచున్నాను. He is my almighty God. ఆయన నా సర్వశక్తుడు. He came from heaven just because of me. ఆయన పరమును విడిచి నా కొరకు వచ్చి ఉన్నాడు. He died for me. ఆయన నా నిమిత్తము మరణించాడు. He rose again. ఆయన మూడో దినము తిరిగి And లేచాడు. one day he will come back to take me to home. ఆయన ఒక దినము తిరిగి రాబోచున్నాడు, నన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేటకు. I believe completely. నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. The person who believes Jesus is the Lord, that person will obey the Lord Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటారో వారు దేవునికి విధేయులైతారు. Everybody will not obey. ప్రతి వారు విధేయులు కాలేరు. Only the person who trusts him completely will obey him. సంపూర్ణంగా దేవునిని ఎవరు నమ్ముతారో వారే దేవునికి మాటకు విధేయులవుతారు. Number 2, రెండవదిగా decide to wait upon the Lord in prayer. ప్రార్థనలో దేవుని కొరకు కనిపెట్టి ఉండవలను. Decide to pray every day. It is not that weekly once, monthly once, or yearly once. Every day, taking a complete decision that I will pray. That person will obey the Lord. రెండవదిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను నిత్యము ప్రార్థించేదనని. ఎప్పుడో ఒకసారి వారానికి లేదా మన అవసరం వచ్చినప్పుడు కాకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రతి దినమును నేను దేవుని ఆశ్రయిస్తాను ప్రార్థన ద్వారా. Number 3, మూడవదిగా who will obey the Lord? దేవుని ఎవరు ఆజ్ఞను వింటారు? The person who meditate upon his word every day with the priority. మరి మూడవదిగా ఏమిటంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తారో అది మొదటి ప్రయారిటీగా పెట్టుకొని వారు దేవునికి విధేయులై ఉంటారు. Many people read newspaper, చాలా మంది న్యూస్ పత్రిక చదువుతారు, but it is not a priority for them. అయితే వారికి అది ప్రాథమికంగా కాదు. If you read your Bible with the priority, మీరు మొదటిగా ప్రయారిటీలో నెంబర్ 1 గా మీరు దేవుని వాక్యమును ధ్యానిస్తే those person read Bible with the priority will obey the Lord. ఎవరైతే దేవుని వాక్యమును ధ్యానించి దేవుని వాక్యం చదువుతారో ప్రయారిటీగా వారు దేవుని మాటకు విధేయులై ఉంటారు. Number 4, నాలుగవదిగా the person who decide to walk according to the will of God. నాలుగవదిగా ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో దేవుని మార్గంలో నడవవలనని వారు దేవునికి విధేయులై ఉంటారు. Everybody will not obey the Lord. ప్రతి వారు దేవునికి విధేయులై ఉండలేరు. Only the person who obey is try to do his will. ఎవరైతే దేవుని చిత్తమును చేయడానికి నిర్ణయించుకుంటారో ముందుగా వారు మాత్రమే దేవుని వాక్కుకు విధేయులై ఉంటారు. Even though the situation is against, పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, even though the problem is too much for him, సమస్యలు మరి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రంగా, yet he will decide to do his will of God. అయినను దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తమును చేయదుమని నిర్ణయించుకుంటారో వారు దేవుని మాటకు విధేయులై ఉంటారు. Doing the will of God, sometimes he may miss the profits. అయితే దేవుని చిత్తము మరి నెరవేర్చట్లో మరి కొన్ని లాభములు కోల్పోవచ్చు. Yet he will do the will of God. అయినప్పటికీ ఆ వ్యక్తి దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తాడు. They never compromise the world. వారెప్పుడు ప్రపంచంతో కాంప్రమైజ్ కారు. They never compromise things. వారెప్పుడు విషయంలో కాంప్రమైజ్ కారు. Their priority is always committing his life for the will of God. వారి ప్రాధాన్యత మొదటగా దేవుని యొక్క చిత్తము తమ జీవితంలో చేయడానికి వారు ప్రయాసపడతారు. Those people will obey the Lord, not everyone. ప్రతి వారు కాదు, అటు వారే దేవుని వాక్కుకు విధేయులై ఉంటారు. Number 5, ఐదవదిగా decide to experience
possible, even the test, problem, challenges, worries, even during this pandemic situation, whatever it may be, those people are ready to take that challenge will obey the Lord. అయితే ఎవరైతే ఎటువంటి శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ ఈ యొక్క పాండమిక్ లో ఎటువంటి వర్రీస్ ట్రబుల్స్ ఏమున్నప్పటికీ ఎవరైతే దేవుని చిత్తమును చేటుకు వారు మరి ఉంటారో వారే దేవుని కార్యము చేటుకు దేవుని యొక్క చిత్తము చేటుకు నిర్ణయించుకుంటారో అట్టి వారు దేవుని వాక్కుకు విధేయులై ఉంటారు. Some people will not take the challenges in their life. కొంతమంది తమ జీవితంలో మరి ఈ యొక్క ఛాలెంజెస్ ఎదుర్కోరు. The person who is ready to take challenge, those people will be always doing God's will. మరి ఏ వ్యక్తి అయితే తమ జీవితంలో మరి ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొన్నట్టుకు వారు సిద్ధపడతారో అటు వారు దేవుని వాక్యమును చిత్తము చేటుకు Those people only will obey the Lord. అట్టి వారే దేవుని వాక్యముకు విధేయులై ఉంటారు. Number 6. ఆరవదిగా, Whatever happen in my life, నా జీవితంలో ఏది అయినప్పటికీ సరే the Lord will take care of it. ప్రభువే చూసుకుంటాడు అనువారు. Those people only obey the Lord. అట్టి వారు దేవుని వాక్కుకు విధేయులై ఉంటారు. Not everyone. ప్రతి వారు ఉండలేరు. For example, I am the person, ఉదాహరణకు నేను ఒక వ్యక్తిని, anything happen, ఏమైనప్పటికీ సరే I leave it with God. నేను దేవుని చిత్తంలో చేతిలో పెడతాను. Whether it is happiness or sadness, సంతోషంగా ఉండండి దుఃఖకరంగా ఉండండి దేవుని చేతికి I అప్పగిస్తాను. don't really care about anything. నేను దేని గురించి పెద్దగా పట్టించుకోను. I just leave it with God. నేను దేవుని చేతికి అప్పగిస్తాను. I give it to him. నేను దేవునికి అప్పగిస్తాను. Let him take care of it. దేవుడు చూసుకుంటాడు. So those people will be obeying the Lord. అట్టి వారు దేవుని యొక్క వాక్కుకి విధేయులై ఉంటారు. Number 7. ఏడవదిగా, The person who accepts divine pain in response to disobedience, ఏడవదిగా ఎవరైతే, or in another way, the person who accepts the punishment if I don't obey to the Lord. ఎవరైతే మరి అవిధేయులుగా ఉన్నైతే దేవుని యొక్క శిక్ష వస్తుందో అది తెలిసి అది స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. Sometime if you don't obey the Lord, then he will punish. కొన్నిసార్లు మరి మీరు దేవుని చిత్తమునికి మీరు దేవుని యొక్క వాక్కుకి మీరు విధేయులు కాకపోతే ఆయన శిక్షిస్తాడు. If you are ready to accept the punishment if you don't obey, those people will obey the Lord. మీరు అవిధేయులుగా ఉన్నందుకు శిక్ష మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నేడలా మీరు దేవునికి విధేయులై ఉంటారు. In this world many things are delightful for us, మరి మన ఎన్నో ప్లెజర్ డిలైట్ ఈ ప్రపంచంలో మనకు ఉంటాయి. and our God, what is the happiest thing, what is the delight things for him, when you obey to him. దేవునికి సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? మీరు ఆయనకి విధేయులై ఉన్న ఎడల. That's what it's written, 1 Samuel chapter 15 verses 22 and 23. When we read very first word, it says that Lord has a great delight in burnt offering or sacrifice, as in obeying the voice of the Lord. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22-23లో చూస్తే అక్కడ రాసి ఉంటది, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. God is not delightful, he is not happy anything else except when you obey. మరి మీరు దేవునికి దేంట్లో సంతోషం లేదు, మీరు విధేయులుగా ఉంటే అది దేవునికి ఇష్టము. When you obey the Lord, he is so happy. మీరు దేవునికి విధేయులు అంటే ఆయన ఎంతో సంతోషిస్తారు. Will you obey this morning? మీరు దేవుని వాక్కుకి విధేయులై ఉంటారు. In my life I always think that my God has to be delightful. నా జీవితంలో నేను ఎప్పుడో ఇది అనుకుంటాను, నా జీవితం బట్టి దేవుడు సంతోషపడాలని. It is written in the Bible, దేవుని వాక్కులో రాసి ఉన్నది. in Ephesians, in Matthew, in many other portions, our God grieves when we don't obey to him. మరి ఎఫెసీయులలో రాసినది మరొక చోట్ల రాసినది, మనము దేవునికి అవిధేయులైనప్పుడు అప్పుడు ఆయన దుఃఖిస్తాడని. Today I am going to bring one person in front of you, how he did not obey. Disobedience caused God's grievousness. మరి ఉదయకాలంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాము, మీతో పంచుకుంటాను, ఏ విధంగా తన అవిధేయతను బట్టి దేవునిని దుఃఖపరిచినాడు. Let me give you the little bit background first. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నేను చెప్పదలుచుకున్నాను. Israelites
they don't have king in the beginning. ఆరంభంలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు. All other nation around him, they had a king. చుట్టుపక్కల ఉన్న దేశం అందరికీ రాజులు ఉన్నారు. Only Israelites, they don't have king. ఇశ్రాయేలుకి మాత్రము రాజు లేడు. They had a judges, వాళ్ళకి న్యాయాధిపతులు ఉన్నారు. they had a prophets, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు. and they had a God himself was leading them, guiding them. వారిని దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. When the Israelites see that around Israel nation, everybody has king. మరి వారు ఇశ్రాయేలీయులు తమ చుట్టుపక్కల దేశం చూసినప్పుడు వాళ్ళకైతే మరి రాజులు ఉన్నారు. Only to Israel, they don't have king. ఇజ్రాయెల్ దేశం మాత్రము రాజు లేడు. So కావున Israelites, they were asking God, we also want king like other nation. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని అడిగారు, ప్రభువా మాకు కూడా ఇతర దేశముల వరే మాకు కూడా ఒక నరుడు రాజుగా ఉండాలని. So God gave one king to them. అప్పుడు దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు. His name was King Saul. ఆయన పేరు రాజైన సౌలు. Now when he made him as a king to Israelites, first king, మరి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని ఏర్పరిచినప్పుడు God asked him to do some assignments. దేవుడు అతనికి కొన్ని పనులు చేయాలని అప్పగించాడు. The only assignment, the very beginning, first assignment what God gave him is ఆరంభములో మరి రాజుగా దేవుడు ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే destroy the Amalekites. అమాలేకులను సంపూర్తిగా నాశనం చేయమని. Why he has to destroy the Amalekites? అమాలేకులు ఎందుకు నశింప చేయాలంటే Because almost 530 years ago, these Amalekites came and fought with the Israelites. ఎందుకంటే 530 సంవత్సరాల ముందుగా ఈ అమాలేకులు వచ్చి ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి ఉన్నారు. It happened 530 years ago. 530 సంవత్సరాల ముందు జరిగినది. But we forget, but God never forget. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడండి. God always keep in his mind. దేవుడు ఎప్పుడూ అటువంటి జ్ఞాపకం చేసుకుంటాడు. So he asked King Saul to go and destroy them completely. They should not be under the heaven. దేవుడు మరి ఆజ్ఞ ఇచ్చాడు రాజైన సౌలుకి ఈ అమాలేకుల్ని సంపూర్తిగా సమూహంగా నాశనం చేయమని. But this person did not obey. అయితే ఈ యొక్క రాజు పూర్తిగా దేవునికి విధేయుడిగా లేడు. That's what God was very much sorrowful. దాని గురించి దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు. I'm going to give you 3 reasons why God does not like or God hate disobedience. మరి నేను 3 బిందువులు చెప్తాను ఎందుకు దేవుడు అవిధేయతను ఒప్పుకోడు. Number 1, మొదటిగా disobedience shows a misplacement of fear. ఎందుకంటే అవిధేయత భయమును గురించి తప్పుగా చూపిస్తుంది. You supposed to fear for only one person. మీరు ఒక వ్యక్తికే మీరు భయపడాలా. But we fear for many other things. అయితే మనం అనేక విషయంలో భయపడతాము. That's the reason God says, if you obey to me, you will have a only fear for me. You will not fearful for any other things. అందుకే దేవుడు అంటాడు మీరు నాకు విధేయులైన యెడల మీరు మిగతా అన్నిటికీ మీరు భయపడవలసిన పని లేదు, నాకు మాత్రం భయపడమంటాడు అంతే. 1 Samuel chapter 15 verse 24. Let us read. మొదటి సమూయేలు 15:24 వచనం చదువుతాను. Here it is written one word. Saul said to Samuel, I have sinned, for I have transgressed the commandments of the Lord and your words, because I feared the people. 24 వచనంలో చెప్తే సౌలు అంటాడు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. Here it's written very clearly. ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నది I feared the people. నేను జనులకు జడిసి అన్నాయి. Why did King Saul obey the people instead of God? దేవుని కంటే మరి ప్రజలకి ఎందుకు భయపడ్డాడు? It's only because he feared the people instead of God. దేవునికి బదులుగా మనుషులకు భయపడ్డాడు. He is supposed to have fear for God. అతనైతే దేవునికి మాత్రము భయపడవలసిగా ఉన్నది. But he is fearful for the people. అయితే అతడు ప్రజల కొరకు విషయంలో భయపడ్డాడు. That is wrong.
అది తప్పు. When you are disobedience to the Lord, మీరు ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో you will have a fear for people. మీరు మనుషులకు భయపడతారు. You will have a fear for the authorities. మీరు అధికారులకు భయపడిపోతారు. Many people today, they commit sins because they fear for someone. మరి అనేకులు పాపంలో పడిపోతున్నారు ఎందుకంటే వారు ఇతరులకు భయపడి. Someone told me like this. ఒకరు నాతో చెప్పారు. Why you did? I asked. నేను అడిగాను, ఎందుకు ఈ విధంగా చేశావు? He said, because my authority asked me to do. నాకు అధికారులు ఈ విధంగా చేయమన్నారు కనుక నేను చేసేసాను అన్నాడు. I said, that is wrong. నేను చెప్పాను, అది తప్పు. How could you do? నువ్వు అది ఎట్లా చేయగలిగావు? Because he said, I fear for my higher authority. నేను చెప్పాడు, నా పైన ఉన్న అధికారులకు నేను భయపడి చేశాను. You could have a respect for your higher authority. నువ్వు అధికారుల పట్ల నువ్వు గౌరవం కలిగి ఉండొచ్చు. But truly speaking, you should not have fear for any man. అయితే నువ్వు ఏ మనుషుడికి భయపడాల్సిన పని లేదు. When you have fear for man, నువ్వు మనుషులకు భయపడినట్లయితే you will do wrong నువ్వు things. తప్పు చేస్తావు. You will continuously remain in sin. నువ్వెప్పుడు పాపములోనే ఉండిపోతావు. Today many people, they take bribe because the someone told I am doing. That is wrong. అనేకులు మరి లంచాలు తీసుకుంటారు ఎందుకంటే ఇతరులు చెప్పారు వారు లంచాలు తీసుకుంటారు అని. Some people are committing sin because of someone. కొందరు పాపం చేస్తారు వేరే వ్యక్తుల గురించి. That is wrong. అది తప్పు. You cannot have fear for anyone. మీరు మనుషులకి భయపడాల్సింది కాదు. Here Bible says very clearly. బైబిల్లో సూటిగా రాసి ఉన్నది. When he feared the displeasure of the people more than the displeasure of God. That is wrong, my beloved people. మరి దేవుని బదులు మనుషులు భయపడటం వల్ల అది చాలా తప్పుగా ప్రవర్తించాడు. If you read chapter 12 verse 14, it is written, మీరు 12వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నారు. fear the Lord and serve him faithfully with all your heart. మొదటి సమయంలో 12:14 రాసింది, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. But when we read 1 Samuel chapter 15 verses 11, మరి 15వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే it is written, now the leader himself, the king himself did not obey the Lord. He was so fearful for the human being. ఇక్కడైతే చూస్తే 11వ వచనం ప్రకారము సౌలు రాజయ్యుండి దేవుని ఒక ఆజ్ఞను మరి విధేయుడిగా లేడు, మనుషులకు భయపడ్డాడు. Matthew chapter 10 verses 28, what it says, do you know, my beloved people? మత్తయి 10:28 ఏం చెప్తుందో తెలుసా అండి? Do not fear those who kill the body but cannot kill the soul. మత్తయి 10:28 రాస్తున్నది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. But rather fear him who is able to destroy both soul and body in hell. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. We cannot fear for the person who can destroy our body. మన దేహమును మాత్రము నశింపజేయగల వానికి భయపడాల్సింది కాదు. Many people today, they are fearful for the person who destroy our body. అనేకులు మరి మన దేహమును మాత్రము నశింపజేయ వాళ్ళకి భయపడిపోతున్నారు. That is the reason God don't like disobedience. అందువల్ల దేవుడు అవిధేయతను ఒప్పుకోడు. We should have a only fear that God can judge one day, that he will put us in hell. మనం ఒక్కదానికే భయపడాలా, దేవుడు ఒక దినము తీర్పు తీర్చి మన నరకంలో పడగలవాడని ఎరిగి మనం ఉండాలా. If we do wrong thing, మనం తప్పు చేసిన యెడల, if we are not doing wrong, మనం తప్పు చేయకపోతే he is always blessings for us. ఆయనకు ఆశీర్వాదాలు మనకి ఎప్పుడూ ఉంటాయి. But why we have to have a fear for the man? మనం మనుషుడికి ఎందుకు భయపడవలను? People normally, why they fear for the man, do you know? మనుషులకి మరి ప్రజలు ఎందుకు భయపడతారు తెలుసా? They have a sin. వారిలో పాపం ఉన్నందుకు. They have a sin. వారిలో పాపం ఉన్నందుకు. When you have a sinful, మీరు పాపములో ఉన్న యెడల then you fear for the man. అప్పుడు మీరు మనుషులకు భయపడతారు. That's what here King Saul is doing. ఈ సౌలు రాజు ఇదే చేస్తున్నాడు ఇక్కడ. Are you fearful for anyone? మీరు ఎవరికి విషయమైన If you భయపడుతున్నారా? are fearful for anyone,
మీరు ఎవరి విషయంలో భయపడుతున్నాడు, The Lord is speaking to you clearly. మీతో మాట్లాడుతున్నాడు. You have some disobedience for God. మీలో దేవుని యందు అవిధేయత ఉన్నది. You can have respect for your మీ authorities. యొక్క అధికారులకు మీరు గౌరవం కలిగి ఉండాలా. You can have respect for your higher మీ authority. యొక్క మీ పైన ఉన్న అధికారులకి మీరు గౌరవంతో ఉండొచ్చు. Your manager, your CEO, your officer, you can have respect. That is nothing wrong. You must have respect for them. మీరు మరి మీ యొక్క అధికారులు బట్టి, CEO ఏంటి, మేనేజర్ బట్టి మీరు గౌరవం కలిగి ఉండటం తప్పు కాదు, కలిగి ఉండాలి. To your father, to your mother, you need to have respect. మీ తండ్రికి తల్లికి మీరు గౌరవించి వారిని సన్మానించాలి. To your pastor, you have to have a respect. మీ యొక్క పాస్టర్ గారికి మీరు రెస్పెక్ట్ తో ఉండాలి. But you don't have to fear for them. అయితే మీరు ఎవరికి భయపడకూడదు. But if you have fear, మీలో భయం ఉన్నదంటే then something wrong with you. మీలో ఏదో తప్పు ఉన్నదని మీరు గ్రహించాలి. You are doing some sin మీలో ఏదో పాపం ఉన్నదని మీరు which గ్రహించాలి. God don't like it. ఆ పాపంలో ప్రభువు ఒప్పుకోడు. This morning God is speaking to you. ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. What God says, not only that, Luke chapter 21 verse 19, if you read, Bible says clearly, when you hear about wars and riots, don't be afraid, because these things must happen first, but end will come later. లోకా 21:9 చెప్తున్నారు, మీరు యుద్ధములను గురించి కలహములను గురించి వినినప్పుడు జడియగుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. You don't have to fear for the war also. యుద్ధముల గురించి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. In the border, China India war, you don't have to fear. ఇండియా చైనా బార్డర్ లో జరుగుతానికి గురించి మీరు భయపడాల్సిన పని లేదు. Pakistan India, you don't have to fear. ఇండియా పాకిస్తాన్ గొడవల్లో మీరు భయపడాల్సింది ఏం లేదు. Coronavirus, you don't have to fear. కరోనా వైరస్ కి మీరు భయపడాల్సిన పని లేదు. Later you read chapter 21 verse, Luke chapter 21 verse 11 also it's written. 21 లోకా 11 లో కూడా మీరు చూడొచ్చు. Some places there will be a earthquake. గొప్ప భూకంపములు కలుగును. There will be a plagues. తెగుళ్లు కలుగుతాయి. Some kinds of signs in the heaven. ఆకాశమందు భయోత్సవములు గొప్ప సూచనలు పడతాయి. Still you don't have to fear. అయినప్పటికీ మీరు If at all you have to fear for somebody, that is for the Lord who created you. మీరు దేని గురించిన భయపడవలసిందంటే ఒకటి ఏ యొక్క దేవుడు అయితే సృష్టికర్త అయినాడో ఆయనకు మాత్రమే భయపడాల్సి ఉన్నది. Who died for you, who rose for you. మీ కొరకు మరణించి తిరిగి లేచిన ఆ దేవుడికే మీరు భయపడాలా. Who can judge you and put you in hell. మిమ్మల్ని తీర్పు తీర్చి మిమ్మల్ని నరకంలో త్రోసివేయు No other person you can have a fear, my beloved people. మీరు భయపడాల్సిన పని లేదండి. You have a fear means this morning ఈ ఉదయకాలం మీరు తెలుసుకోండి, మీలో భయం ఉన్నదంటే something wrong. ఏదో మీలో దాగి ఉన్నది, పాపం ఉన్నది. You have to check yourself. అది మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. You have to check yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. That's the reason God is not liking disobedience. అందువలన అవిధేయతను దేవుడు ఒప్పుకోడు. Number 2, రెండవదిగా disobedience shows ఈ యొక్క అవిధేయత ఏం చూపిస్తదంటే misplacements of the pleasure. మీ యొక్క సంతోషములు తప్పు చోట చూపిస్తది. Let us read verse 21. 21వ వచనం చూద్దాం. It talks about Saul tried to pursue Samuel, that it was noble intention that led him to disobey God and keep the best sheep and oxen alive. 21వ వచనం రాస్తుంటది, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములుగా గొడ్లలోను ఎడ్లలోను గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిన సమయాలతో చెప్పాను. See, he's supposed to give sacrifice, the best thing for God. దేవుని కొరకు శ్రేష్టమైనది అతను మరి సాక్రిఫైస్ ఇవ్వాల్సి ఉన్నది. But what this King Saul did, do you know? అయితే సౌలు ఏం చేశాడో తెలుసా? Verse 19 says, 19వ వచనం చెప్తుంది, he took all the swap and he kept for him. యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది. All the best he kept it for him. మంచి వాటన్ని అతను దాచుకుని ఉన్నాడు. All the first portion, second portion, he kept it for him. బెస్ట్ ఇది నెంబర్ 1 నెంబర్ 2 ఆయన తన కొరకు దాచిపెట్టుకుని. Which is not best, all he gave for God. మరి మంచిది కానీ అన్ని దేవునికి ఇచ్చాడు. That's what God don't like it. అటువంటి దేవుడు ఒప్పుకోడండి. That's what God don't like, your disobedience. దేవుడు అందుకే అవిధేయతను ఇష్టపడడు. The person who obey the Lord, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో he will always give the best to the Lord. దేవుని కొరకు శ్రేష్టమైన దేవునికి ఇస్తాడు. The first portion to the Lord. ప్రథమ పోర్షన్ దేవునికి ఇస్తాడు. The first things to the Lord. ప్రథమ ఫలము దేవునికి ఇస్తాడు. The best
thing for the Lord. మంచి శ్రేష్టమైన దేవుని కొరకు ఇస్తాడు. How about yourself? ఈ విషయం ఏం చేస్తున్నారు? Are you giving the best to the Lord or the least to the Lord? దేవుని కొరకు శ్రేష్టమైనది ఇస్తున్నారా లేకపోతే అల్పమైనది ఇస్తున్నారా? Many people, the best they never give the Lord, the least they give to the Lord. అనేకులు శ్రేష్టమైనది దేవునికి ఇయ్యరు, అల్పమైనది దేవునికి ఇస్తానికి చూస్తారు. Giving the best and enjoying the presence of God is the good. శ్రేష్టమైన దేవునికి ఇచ్చి ఆయన యొక్క ప్రసన్నతను పొందడం ఎంతో మేలైనది. Every Sunday, the best what you can do, going to the church and worshiping the Lord. మీరు మరి ప్రతి వారము ఆదివారము శ్రేష్టమైనది ఏంటంటే మీరు దేవుని సన్నిధికి వేగంగా వెళ్ళి ఆయన నువ్వు ఆరాధించుట. Now we cannot go to the church. అయితే మనం చర్చలకు వెళ్ళలేము. You are sitting in the house. కూర్చుంటున్నాము. Are you really prepared yourself and enjoying the presence of God while listening God's word? మీరు దేవుని వాక్యం వినుటకు సిద్ధపడి వచ్చి ఉన్నారా? దేవుని యొక్క ప్రసన్నతను ఆయన యొక్క సన్నిధిని పొందుటకు మీరు సిద్ధపడి ఉన్నారా? Or sitting and watching something else? ఇంకా ఏదో చూస్తా ఉన్నారా? Or you are not prepared? అయితే సిద్ధపడకుండా కూడా ఉన్నారా? You know, David said, when they said to me that going to house of the Lord, I was so happy. దావీదు అన్నాడు, ప్రభు సన్నిధికి వెళ్దాం అన్నప్పుడు ఎంతో సంతోషించాను అన్నాడు. That's what the happiness. అది సంతోషం అంటే అండి. Giving to the Lord is happiness. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వట సంతోషం. Giving the day for the Lord is happiness. దేవుని కొరకు శ్రేష్టమైనది ఇవ్వట అది సంతోషం. Worshiping the Lord is happiness. దేవుని ఆరాధించుట అది సంతోషభరితం చేస్తుంది. Reading Bible is the happiness. దేవుని వాక్యం చదువుట సంతోషభరితం But చేస్తుంది. many people, our happiness is somewhere else. అనేకులకి మనకు సంతోషం వేరొక చోట ఉన్నది. Our entertainment is in somewhere else. మన యొక్క సంతోషములు అన్ని వేరే చోట ఉన్నాయి. If you have your entertainment somewhere else, then God don't like it. మీ యొక్క సంతోషం కారణము వేరే చోట ఉంటే అది దేవునికి ఇష్టంగా లేదు. Here King Saul did not give the first portion to the Lord. దేవునికి మొదటి ఫలము ప్రథమ ఫలము దేవునికి లేదు. The Spirit of the Lord is speaking to you this morning. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నది. Where is your heart? మీ యొక్క హృదయం ఎక్కడ ఉన్నది? In which you are enjoying? దేని యందు మీరు సంతోషపడుతున్నారు? In which you are so delight? మీరు దేని యందు సంతోషించుతున్నారు? The Lord is asking you a question. ప్రభువైన ఇది దేవుని ఆత్మ మీ ప్రశ్న అడుగుతున్నాడు మిమ్మల్ని. Number 3, which is very important and which I am going to speak. Listen carefully. మూడవదిగా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. Disobedience shows a misplacement of praise. The praise, what we supposed to do for whom, which missed. మనమైతే ఎవరి కొరకు ఏమి చేయవలనో అది తప్పుడు చోట ఉన్నప్పుడు. In the normal world, we praise people sometime. మనము మరి ప్రపంచంలో ప్రజల్ని మనం స్తుతిస్తాము. We praise human being. మనం మనుషుల్ని స్తుతిస్తాము. Even we ourselves also sometimes like to receive praises. మనం కూడా అనేకుల నుంచి మరి మన్ననలు పొందడానికి చూస్తూ ఉంటాము. I have seen so many people in my life. నా జీవితంలో అనేకులను చూశానండి. Some people are like this. If you praise them, they will be so happy. కొంతమంది మరి పొగిడితే వారు ఎంతో సంతోషపడిపోతారు. They will do anything for you మీ కొరకు ఏదైనా చేస్తారు వాళ్ళు. because they like to receive praises. ఎందుకంటే వారు ఇతరుల నుంచి మన్ననలు పొందాలని చూస్తూ ఉంటారు. Some sisters, they are always eager to listen from someone that, oh, you look so beautiful. మరి అనేక మంది సహోదరులు మీరు ఎంత బాగున్నారని ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని చూస్తూ ఉంటారు. If somebody says that you look so beautiful, then they will be so happy. Oh yeah. మరి ఎవరైనా మీరు చాలా అందంగా ఉన్నారని ఎవరైనా ప్రశంసిస్తే వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోతారు. But the praises is not belongs to you. Do you know that? అయితే మీ ఒక స్తుతులకు అర్హులు మీరు కాదు. See, verse 12 when we read, 12వ వచనం చూస్తే, when Saul had defeated the Amalekites, the first thing he did was build himself a monument. 15వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ ఏం రాసిందంటే సౌలుని ఎదుర్కొంటూ పోగా సౌలు కరిమేలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపాడని రాసింది. చూసారా, ఆయన అమాలేకులను నాశనం చేసిన తర్వాత మొదటగా ఒక శిల్పమును తయారు చేశాడు. He himself built a monument for him. ఆయన జయసూచకమైన శిలను ఒకటి తన కొరకు ఆయన స్థాపించాడు. Victory belongs to God. అయితే విజయం ఎవరిది? దేవునిది. God gave him this victory. దేవుడు ఆయన విజయం ఇచ్చాడు. But he built monument for himself. అయితే జయసూచకమైన శిలను తన నిమిత్తము అతను నిలిపాడు. He is supposed to build for God, isn't it? దేవుని కొరకు అయితే చేయవలసి ఉంది కదా. But he built for himself. తన కొరకు అతను ఒక శిలను నిర్మించుకున్నాడు. That is wrong. అది తప్పు. Many times we do that. We get
pass mark in the exam, we get promotion, we get blessings, we always take credit for someone, give credit for someone else. It is only belongs to God. మనం అనేక సార్లు మరి పరీక్షల్లో పాస్ అయినప్పటికీ, ప్రమోషన్ వచ్చినప్పటికీ మనం దానికి కారణం ఎవరు అనుకుంటాం, కానీ అది ఇచ్చిన దేవుడని మనం మర్చిపోతాము. Later you can read all these verses. ఈ వచనాలు మీరు చదవండి. If you read complete first Samuel, you will know about King Saul, how he came as a king. అతను మరి మొదటి సమయాలు చదువుకుంటే సౌలు ఏ విధంగా రాజుగా అభిషేకపడ్డాడో మీరు అక్కడ చదువుకుంటారు. He was from a small family. అతను స్వల్పమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు. He went to search his father's donkey. తన తండ్రి యొక్క గాడిదలు ఎదుర్కొంటా వెళ్తున్నాడు. David was better. He at least was behind the sheep. దావీదు కనీసం గొర్రెలు కాసుకునేవాడు, ఎప్పుడైతే గాడిదలు. This man was behind the donkeys. గాడిదలు ఎదుర్కొంటున్నాడు. And the Lord took him out of searching the donkey and anointed him as a king to the nation. మరి గాడిదలు ఎదుర్కొనేవాడిని ప్రభు కనుగొని అతన్ని ఒక దేశంకు రాజుగా చేశాడు. Can you imagine the person who is going behind the donkey become a king? మీరు ఊహించగలరా గాడిదలు ఎదుర్కొనేవాడు ఒక రాజు అవటం? That's what God did for him. దేవుడు ఆ విధంగా ఘనకార్యం అతని విషయం చేశాడు. You was once upon a time you was nothing. అరే ఒకప్పుడు నువ్వు ఏమీ కాదు, వట్టివాడివి నువ్వు. Normal person మామూలు సామాన్యుడివి. going behind donkey. గాడిదలు ఎదుర్కొంటా వెళ్తున్నవాడివి. God brought you, దేవుడు నిన్ను లేవనెత్తాడు, put you as a king. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. You are building monument for yourself. నీవు నీ కొరకు ఒక శిలను ఏర్పాటు చేసుకున్నావు. How much you supposed to be grateful to the Lord? నువ్వు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? How much you supposed to praise the Lord? నువ్వు దేవుని ఎంత స్తుతించాలి? How much you must be thankful, Lord, you only gave me this seat. నువ్వు ప్రభువా నువ్వేనా నీ గద్దె మీద కూర్చోబెట్టావని దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? But this man built a monument for himself. అయితే ఈ సౌలు తన కొరకు ఒక శిలను ఏర్పాటు చేశాడు అక్కడ. That is the reason God don't like disobedience. అందువల్ల దేవుడు అవిధేయతను ఇష్టపడడు. The person who don't obey to the Lord, ఏ వ్యక్తి అయితే దేవునికి అవిధేయుడిగా ఉంటాడో he always says like this, okay, let me receive the prizes. దేవునికి ఎవరైతే అవిధేయుకుంటారో వాళ్ళు తమను తాము ప్రశంసలు పొందాలని చూస్తూ ఉంటారు. Have you seen some of the politicians? They always speak, mine, I am the ruler, my rule is good. అనేక మంది మరి పొలిటీషియన్ మనం చూస్తాము, నేను నా పరిపాలన నేను నా అంటా ఉంటారు. The people those are talking about I. ప్రజలు నా అంటానే ఉంటారు. There is something wrong. అట్లా చెప్పినారంటే అక్కడ ఏదో తప్పు ఉంది. You have to check yourself, my beloved people. మనం పరీక్షించాల్సిన సమయం అండి. This morning God is speaking to you. ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. This is the reason God don't like ఈ disobedience. కారణముల చేత దేవుడు అవిధేయతకు ఇష్టపడడు. Now let us come back to Exodus. మనము ఈ యొక్క నిర్గమాకాండకు మరలా వద్దామండి. In Exodus, the Lord is giving you the promised word. దేవుడు ఇక వాగ్దానం ఇచ్చుచున్నాడు. If you obey the Lord నీవు ఆయన ఆజ్ఞలకు విధేయులైన యెడల and your God నీకు దేవుడికి do what he says is right, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి if you obey all his commands ఆయన ఆజ్ఞలను విధేయులై and keep his rule, ఆయన కట్టడలన్నింటిని అనుసరించిన యెడల I will not bring on you any of the sickness I brought to Egyptians. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. You will not worry about any sickness, మీరు ఏక వ్యాధి గురించి మీరు భయపడరు. because God will not bring to you, because you are an obedient servant. మీరు విధేయులైనట్లయితే దేవునికి ఈ రోగములు ఏవి ఆయన మీకు కలుగ చేయడు. If you obey the Lord, మీరు దేవునికి విధేయులై ఉంటే there will not be any disease to you. ఈ యొక్క వ్యాధి మీ వద్దకు రాదు. You don't have to fear for the corona. మీరు కరోనాకు భయపడాల్సిన పని లేదు. Hallelujah. హల్లెలూయా. And the Lord will stand in front of you. దేవుడు మీకు ముందుగా నిలబడతాడండి. Behalf of you, he will do everything. మీ బదులుగా ఆయన సమస్తము చేస్తాడు. Behalf of you, he will fight for you. మీకు మారుగా ఆయన మీ కొరకు పోరాడతాడు. He will take you to the next level. మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడు. But only thing అయితే మొదటి విషయం ఏంటంటే that you have to obey the Lord. అయితే ముందు ముఖ్య విషయం ఏంటంటే మీరు దేవునికి
విధేయులై ఉండవలెను. Will you obey? మీరు దేవునికి విధేయులై ఉంటారా? Are you going to take a decision today? మీరు ఒక నిర్ణయం తీసుకుంటారా? Whatever he says, ఆయన ఏం చెప్పినా సరే, whenever he says, ఆయన ఎప్పుడు చెప్పినా సరే, through whom he says, ఎవరి ద్వారా చెప్పినప్పటికీ it's not a matter. అది విషయం కాదు. I'm ready to obey. మీరు దేవునికి విధేయులై ఉంటారు. If you do like that, మీరు ఆ విధంగా నిర్ణయం the తీసుకుంటే Lord will bless you and keep you, and he will take care of your problem. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని భద్రపరిచి ఆయన మీ పక్షంలో ఆయన ఉంటాడు. Are you ready to pray with me? మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రార్థించండి. We are going to pray now. మనం ప్రార్థన చేసుకుందామండి. We are going to commit ourselves now. మనం మనల్ని దేవునికి సమర్పించుకుందాం. We are going to give our spirit, body, soul to the Lord now. మనం ప్రాణాత్మ దేహములు దేవునికి మనం సమర్పించుకుందామండి. Just to speak to the Lord. దేవునితో మాట్లాడండి. Lord, I am ready to obey. ప్రభువా నేను విధేయుడై ఉంటాను. I am ready to give myself completely. నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. Whatever situation, oh God. ఈ సమస్య ఏదైనప్పటికీ, Whatever situation, oh God. పరిస్థితి ఏమైనప్పటికీ ప్రభువా, Lord, I give myself నేను నీకు ఇచ్చుతున్నాను ప్రభువా. to obey. నీకు విధేయులై ఉండేందుకు If you pray like that, మీరు ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే the Lord will bless you completely. దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని He will ఆశీర్వదిస్తాడు. take care of your life. సమస్తమును దేవుడు చూసుకుంటాడు. You will not have fear for anything. మీరు దేని గురించి భయపడాల్సిన పని ఉండదు. You will have success after success after success. విజయము పైన విజయము మీరు పొందుకుంటారు. Promotion after promotion. ప్రమోషన్ మీరు పొందుకుంటారు. Blessings after blessings. ఆశీర్వాదం మీద ఆశీర్వాదం మీకు The Lord will lift you more and more. దేవుడు మీరు మరింతగా మిమ్మల్ని పైకి He will be with you. ఆయన మీతో ఉంటాడు. He will take care of your family. మీకు కుటుంబం ఆయన చూసుకుంటాడు. This corona will never affect you. కరోనా మిమ్మల్ని ఎప్పుడు తాకదు. Ready to obey. దేవునికి విధేయులై ఉండండి. Oh, Ribana Shandarararaba. Pray few minutes. ప్రార్థించండి ప్రార్థించుకుందాము. ప్రభువా తండ్రి నీ వాక్యమును బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన యొక్క సౌల జీవితములో నీకు స్తోత్రము ప్రభువా. అయ్యా నాయన నీవు బలులను కోరటలేదు ప్రభువా. నాయన నీ విధేయతను కోరుచున్నావు ప్రభువా. నాయన తండ్రి నాయన అవిధేయత నాయన అది మాయా విగ్రహం వంటిదని నీ వాక్యము సెలవిచ్చుచున్నది ప్రభువా. తండ్రి మమ్మల్ని మీరు కరుణించండి ప్రభువా. నాయన మీకు విధేయులై ఉండుటకు ప్రభువా. మీరు నాయన తండ్రి మా హృదయంలో సిద్ధపరచండి ప్రభువా. నాయన నీకు విధేయులై ఉండవలను ప్రభువా. నీకు నాయన తండ్రి విధేయులైతే ప్రభువా సమస్తము నువ్వు చూసుకుంటావు ప్రభువా. నాయన మా జీవితంలో నాయన తండ్రి నైనా మేము నైనా పొగడ్తలు మేము తీసుకోకుండా ప్రభువా మహిమను నైనా నీకు అర్పిస్తున్నాము ప్రభువా. నైనా కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాము ప్రభువా. కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభువా స్తుతులు నైనా ప్రతి వారికి నైనా నీ వాక్కుకు నైనా నీ ఆజ్ఞలన్నీ విధేయులైనట్టు ప్రభువా. నైనా సమ్మతి గల మనసుకు అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యము వినిన వారిలో మీ కార్యము జరిగించండి ప్రభువా. మీ కార్యము జరిగించండి. Praise you, Jesus. స్తోత్రం. Thank you, Jesus. I'm going to pray for you all now. అందరి కొరకు ఇప్పుడు ప్రార్థిస్తాను. Loving Heavenly Father, మా తండ్రి I pray for my beloved brothers and sisters. ప్రార్థిస్తున్నాను. Now, Lord, you touch everyone. ప్రభువా ప్రతి వారిని మీరు The తాకండి. people who just gave their life to obey, ప్రభువా నీకు విధేయులకు ఎవరైతే తమ హృదయంలో ఇచ్చున్నారో Lord, you bless them. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Give them your great courage. ప్రభువా నీ యొక్క ధైర్యమును వారికి అనుగ్రహించండి. I know that when they obey to you, ప్రభువా వారు మీకు విధేయులైన యెడల you will take care of their life. సమస్తమును నీవు చూసుకుంటావు ప్రభువా. You will be with them continuously. వారితో నువ్వు ఎల్లవేళలా You will give them each and every blessings. వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదం నువ్వు They ఇస్తావు. will never worry about anything, oh God. వారు ఏ విషయం గురించి వారు కంగారు పడరు ప్రభువా. Be with them continuously. వారితో మీరు ఎల్లవేళలా ఉండండి ప్రభువా. This complete week, let it be a blessed week for them. ఈ యొక్క వారము శుభకరంగా ఉండండి చేయండి. Anybody is sick, Lord, you just heal them completely. ప్రభువా, ఎవరైనా అస్వస్థత ఉంటే నేను సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. If anyone is going through challenges, you please take care of their life. ప్రభువా ఎవరైనా సవాళ్ళు ఎదుర్కొంటే ప్రభువా మీరు నాయనా తండ్రి ఇంటర్వెన్షన్. If anybody is praying that for healing, right now you heal them. ప్రభువా ఎవరైనా స్వస్థత కొరకు ప్రార్థిస్తుంటే దయచేసి మీరు స్వస్థపరచండి. Be with them completely, oh God. వారితో మీరు సంపూర్ణంగా ఉండండి ప్రభువా. Lord, we pray for Diana's family, oh God, now. ప్రభువా డయానా కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. Dear brother Ravi Kiran, last week he entered into glory. ప్రభువా మరి బ్రదర్ రవికిరణ్ గారు మహిమలో ప్రవేశించారు. Lord, we pray for his family. ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. Let them have a peace in their hearts, oh God. ప్రభువా వారి హృదయంలో సమాధానం కలుగు చేయండి. Lord, what all brother Ravi Kiran supposed to do for his family, ఆయన
మరి బ్రదర్ ఏదైతే తన కుటుంబం చేయవలసినదో but we pray that you do it for them, O God. మీరు చేయమని మీకు ప్రార్థిస్తున్నాం. Console each and every one of the family members. వారి కుటుంబం అందరినీ మీరు కంఫర్ట్ చేయండి ప్రభువా. Lord, be with them completely, O వారితో God. మీరు సంపూర్ణంగా ఉండండి ప్రభువా. Thank you, Jesus, మీకే వందనాలు స్తుతులు. for listening our prayer. యొక్క ప్రార్థన వినిచిన We give all the glory and honor to you. మీకే మహిమ చెల్లిస్తున్నాం. Name of Jesus we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. And amen. May the grace of the Lord Jesus Christ, love of Father, the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore. Amen. Amen. Let us raise our hands and sing this chorus before we leave. Hallelujah. 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 May the Lord bless you and keep you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'm praying for you all continuously. You please pray for me. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. And please pray for Diana family as well. ఆయన గారి కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించండి. Last week, Brother Ravi Kiran, he entered into glory. గతించిన వాళ్ళ బ్రదర్ రకన్ గారు మరి మహిమలో ప్రవేశించారు. Let the Lord continuously bless that family. నిరంతరము దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. We as a church stand with that family to pray for them. సంఘంగా మరి మనము ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థించడానికి మనం నిలబడి ఉన్నాము. And very sorry to hear that. అది మరి వినట వల్ల And we pray for Brother Dhanraj family as well. మరి ధనరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాము. Last week, his wife's mother entered into glory. మరి పోయిన వారము అత్తగారు ధనరాజు గారి అత్తగారు దేవుని And the Lord will ప్రవేశించారు. console that family as well. ఆ కుటుంబమును దేవుడు కంఫర్ట్ చేయను We గాక. as a church pray for both family. మరి సంఘముగా ఆ రెండు కుటుంబాల కొరకు మనం ప్రార్థించవలను. Let God take care of them. దేవుడే వారిని The Lord bless each and every one of ప్రతి you. వారిని దేవుడు దీవించను గాక. God bless you. దేవుడు దీవించను గాక. Take care.